ఏం రామయ్య పని అంతా అయిపోయానా? అంతా ఊడ్చువే? మల్లూసాల అమ్మగారు. మల్లూసులు కాదు, పని అంతా అయిపోయింది అంటున్నా. సర్లేమ్మా సర్లే. ఏం సరే చెప్తున్నావు, ఏం చెప్తున్నావు శివుడు నాకు ఊరికే. కూరగాయలు ఏమైనా తేవాలంటారు అమ్మగారు? పొద్దున్నకి తెద్దులే. రాత్రికి తేవాలనా? రాత్రికి కాదు, పొద్దునకి. ఎప్పుడమ్మగారు? ఏం చెప్తే శివుడు, నేను చెప్పినా కూడా తలకాయ కొట్టుకుంటా ఉంటాను. సరే సర్లే, పొద్దునకి తెద్దులే. సరే అమ్మగారు, మంచిదమ్మా. మన ఇంట్లో పనుకున్నాడు ముసలోడు. బిడ్డలు అందరు బయట దొబ్బేసినారు, ఎవరు చూసుకుంటలేరు, దిక్కులేరు. ఏదో నాకన్నా పెద్ద దిక్కుంటాడని పెట్టా. తిన్నాను. చెవుడు ఉంది లేరా నాయన? ఇంత చెవుడు ఏంది మరి? కొంచెం చెవుడు ఉందిలే. అంతేనా? యా ఊరు అంటే నిన్నే అన్నం తినాలా? నీళ్ళు కాపో, కొంచెం మా తమ్ముడు నీళ్లు కాపో. నీళ్ళు నీళ్లు నీళ్లు దాపో, నీళ్లు దాపో. చూరా మీ బావ ఫోన్ చేసినాడా? చూడు చెప్తే బావ ఫోన్ చేసినాడా? చెప్తుంటే కూడా ఫోన్ చేసినా పొద్దు నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నా. హలో, ఇంట్లోనే ఉన్నా. అదా మా వాడు వచ్చినాడు, వాంతోనే మాట్లాడుతున్నా. తొందరగా రమ్మని అడిగే. సరే సరే బాగా తొందరగా వచ్చేసే బావా. ఏమక్క ఇంకా పెళ్లి పనులు పెళ్లి పనులు స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా ఇంకా నువ్వు వస్తే ఇంటికాడికి కొంచెం పనులు ఉంటాయి, పెళ్లి పనులు. కర్మ ఏం చేయాలప్పా? ఏంది ఏంది మార్కెట్ చెట్టు తెచ్చిన నీళ్లు రమ్మన? నీళ్లు నీళ్ళప్పా, నీళ్లు తాగడానికి. నీళ్లు నీళ్ళు నీళ్ళా? నీళ్ళే పోయి తాపో. చట్నీ చట్నీ అనుకోండి. నేను చట్నీ అన్నాడు. చట్నీ నాకురా? సరేలేమ్మా సరే సరేలేమ్మా. కాదక ఎట్లా వాడు పట్టుకున్నావు కదక్క నువ్వు? ఏమో పెద్ద బ్రహ్మశివుడు మనిషి కాల. ఏం చేసే దిక్కులే అమ్మా, ఎవరు లేరు. మనిషిని లేదు ఇంట్లో పెట్టేది వస్తలే, మనమే కాకుంటున్నాం కానీ మనం మందే. ఏం తెచ్చి నీళ్ళు తీసుకురా అంటే నీళ్ళు తీసుకురాలే మనిషి. నీళ్ళు అప్ప తాగేకి గుటుగుటుగుట ఏం చేస్తాడు? చేస్తాడు పనేమో బాగా చేస్తాడు. అసలు బండలు అన్ని చూస్తాడు. చక్కెర టీలో నిమిషం పోయి నీళ్ళు తప్ప నీళ్ళు తాగేకి నీళ్ళు 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 నీళ్ళ ఏమకాయ మంచి. ఈ మనిషికి నా పెళ్లికి వచ్చినాడు అనుకో, అత్యంతలు అంటే అతనే వేసుకుంటాడేమో. కష్టం చూడు. ఏం లేదు, ఇంకా మీరు అందరు బాగుంటారు. ఉత్త మాటలు కాదు, నీళ్ళు కొను నీళ్ళు ఏమొక షౌట్గా అలా షౌట్ కంపగాల తాగే కప్ప పోతాను. ఇంకా బయట పోతాడు నువ్వు తెచ్చా. వారిని ఏమో ఇట్లా మనిషిని పట్టుకున్నావు, బాగా దొరికినాడు. ఆడ దొరికినాడు ఈ మనిషి. దిక్కులేనోడు అన్ని పాప ముసలోళ్ళు అంతా. అదేలే దిక్కులేనోడు అంటే ఇట్లా చౌకంపకి వాళ్ళు కూడా మాట్లాడలేక అర్థం దాకా దొబ్బింటారు. మళ్ళీ ముట్టి చేతులు వచ్చాయి కదక్క. నీళ్ళప్ప టీ పెట్టినాము లేదండి, టీ పెట్టినాము, స్టవ్ మీద పెట్టినా. కంప ఉంటే నీ సంసారం ఆడేస్తుందక్క. స్టవ్ మీద పాలు కాబెట్టినానమ్మా. నీకు టీ ఎవరు అడిగిరప్పా? నీళ్ళు నీళ్ళు తాగే టీ వద్దు, తర్వాత టీ నీళ్ళు కావాలప్ప. నీళ్ళా? అట్లా చెప్పాల్సింది నాకు. ఇంతసేపు చెప్పింది ఏంటి? ఏమక్క ఈ మనిషి ఇట్లా చెప్పాల్సింది నాకు. ఏంట ఏమి చెప్పినా వారిని మళ్ళీ ఇట్లా చెప్పాల్సింది. ఏదో అర్థమైన ఉంటాడు, మళ్ళీ అదే తెచ్చిస్తారు కదక్క. నీళ్ళకి నా ముక్కులకు సరిపోవప్ప. నీళ్ళు నిండా పట్టుకోరా, నిండా పట్టుకోరా. చల్లబడినా బాగుండదు నాకు.
ఇది కడిగినావు నన్ను కడుగు. ఇంత చౌడు ఉంటే స్పీకర్లు అవుట్ అయినట్టున్నాయి. 2 స్పీకర్లు దమ్ము కాదు. నీకెట్లా దిక్కులేడు నీకు పెట్టుకున్న ఇంట్లో పెద్ద దిక్కు ఉంటదని దిక్కులో చాలా మంది దొరుకుతాక నువ్వు ఈ శబ్దాన్ని మంచి బతికినోళ్ళేరా ఏం చేసి పిలుచుకురా నాన్న. ఈ మంచి టీ తెస్తా అని ఏమో తెచ్చిస్తా. సరేలే కానీ బాబు కూడా ఫోన్ చేసి అక్కలు ఏమో కది నవ్వాలా ఏం చేయాల పని ఇది? ఏం జిన్నుకోవాలా? ఏం డబ్బా అడుగుతాడు. డబ్బా నీ డబ్బా కాదు, నీ మనిషి గల టీ పట్టుకో చెప్తా. చాయ్ గరం గరం చాయ్ అంటాం చూడు, తాజ్ హాయ్ అంటాం చూడు, అది తీసుకురా. పడిన లెక్క చాయ్ తీసుకురా. డబ్బాలు ఏమి మనిషితో కాదకా ఇట్లా మనిషిని నేను వచ్చినప్పుడైతే మంచి లడ్డు చేపిస్తున్నా. మైసూర్ పాకు, బూందీ, అన్నం, సాంబార్, వంకాయ, పుడుకుర పప్పు, ఇంకేదోటి మాటగా చట్నీ వేసి కాస్టింగ్ మధ్యగానే పెట్టి పంపించేది అంతే కదా. ఇంకా ఏం చేసే ఎక్కడ చూసుకోవాలి? సంచి 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 అడుగుతారే. సంచి కావాలన్నాడు. పుట్టకోసి తెచ్చినట్టు సంచి ఆడబట్టుకోవాలి. సంచి అది నేను నీకు సంచి మనిషి గల సంచి కాద పట్టి తీసుకురా నాయన. ఎంత గట్టిగా చెప్పినా నాకు వినపడ సావదు. మళ్ళీ వినపడినప్పుడు బుద్ధలో కూర్చున్న ఊరికే ఉండదు కానీ మరి తెస్తలే ఏమో ఇట్లా పట్టుకున్నావు. కొంచెం అన్నయ్య పడుతుంది ఆయనకి, నాకైతే తలకాయ పోతుంది. కర్మ కర్మ కర్మ. అదే కదా అమ్ముకొని రావాలా ఊరిగాయ? రాత్రి తింటావా? 3 పూట్లు తినొచ్చులే. పోతాము 3 పూట్లు తింటే ఇది బాగుంటది. పట్నాయన చేతిలో పెట్టుకో. నేను ఇది మామిడికాయ చట్నీ కాదా పడిగింది టీ. లోపలికి చాయ్ చాయ్ ఏమంటమ్మ గారు? ఏమొద్దా ఊరికా ఏం తలకాయ తింటాము. టీ తీసుకురా. మన తలకాయ పగిలిపోతు చూడడానికి అడిసేసి గొంతు వాసిపోతుంది. అది నేను టీఎం తీసుకొస్తారా కొద్దిగా వద్దు. ఆ మంచి కావాల మంచి పని మనిషి అన్నాక పని చేయలేక బండలైనా బాగా చూస్తాడా లేదా? 2 అంతే 2 యాడ్ పెట్టుకోవాలా? నువ్వు ఒకటి పెట్టుకో, నేను ఒకటి పెట్టుకొని పోదాము. పెట్టు. నేను పచ్చిమిరపకాయలు ఒకటి అడిగినారప్ప. టీ తీసుకురా అంటే నువ్వు పచ్చిమిరపకాయలు చేస్తావు. ఉల్లిగడ్డలా? టెంకాయ పానైనా ఊరికే సన్నటి ఉండే ఇంత ఉండే ఉల్లిగడ్డలు ఎన్ని కావాలా? కట్టగిట్ట ఏం లేదు. ఊక పోరా నువ్వు తండ్రి. మా తలకాయలు తింటున్నావు, ఊక మన ఎందుకు తలకాయ తింటావు? తలకాయలు ఒక్కటి మంచి చూడడంతో పెద్ద రామాయణం అయిపోయింది. అక్క ఏం లేదు, పెళ్లికి ముందర ఒక వారం రోజుల ముందర రా, బాగుండదు అక్క. లేకపోతే మన బంధువులు కూడా తక్కువ ఉన్నారు. వస్తే కొంచెం కలకల ఉంటుంది. పూలు కుట్టేది, మానాకులు కుట్టేది. ఖచ్చితంగా తీసుకురా. చిన్నది లేదు, కూర్చోవాలా దాని మీద? ఒకటి అడిగినా కదా ఏం తింటాడు నెత్తపల్ల దగ్గర చూడు. నేను చెప్తున్నా ఇంకా అటు తీసుకొట్టంటే చెవు ఎక్కడ ఉంటుందో చెవుడు గీవుడు అంతా కొత్తదే అది పెట్టుకో. కొత్తదే కడగాలనా? నన్ను కడుగు. పాడైనా నువ్వు ఊరికి టీ తీసుకోరని మంచిగా టీ తీసుకురాపో. ఏమో రాత్రి బాగా దొంగలే. రాత్రి ముడ్డి దొంగకపో. పాడనైనా ఫస్ట్ నువ్వు ఫస్ట్ టీ తీసుకురాపో. ఏ తెచ్చినా గాని అది కాదు ఇది కాదు. నిన్ను ఎవరు దమ్మన్నారు? నేను వస్తుందిరా నాకు. వద్దులే మనసుతోనే కానీ మనకి ఖచ్చితంగా మాత్రం మీ మన ఇంట్లో పడకరావద్దు. లేదు పెళ్ళంతా కప్పులు వేసుకుంటారు. ఇంట్లో పెట్టేసి వచ్చేస్తారు. కట్టేసేది
కాలుతో కాలుకి గట్టి కట్టేసి ఇది బాగా పడుతుంది నూక. నిన్ను పట్టాలి ఇంకా నిన్ను పడితే గానీ సరిపోదు ఇంకా. పెద్దది 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 కావాలనా? ఎవడన్నాడప్పా ఇది ఏం కంప పెట్టినావు నాకు? టీ తీసుకురా నాయన. సన్నగా పడుతుందిలే, పెద్దగా రాదులే, సన్నగా పడుతుంది. రుచి 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 అవుతుంది ఇంకా కొంచెం ఉంటే నాది. ఫస్ట్ నువ్వు పానైనా నువ్వు టీ తీసుకురా. తెచ్చినా కానీ దండం పెడితే కూర నాయన పో. ఏదో ముసలోడు అని దిక్కులు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే మా తలకాయలు తింటున్నాం ఏంద్ర నాయన తండ్రి. అబ్బా సాయి బాబా అందుకే వదిలేసినట్టున్నారు వాళ్ళు బయటికి. ఏదో కాళ్ళ చేతిలో పడితే అమ్మ ఒక ముద్ద పెట్టమ్మా నాకు అన్నం చాలు, ఇంటి పని అంతా చేస్తామ్మా అంటే చేస్తున్నాడు. బాగా కొత్తది తెచ్చినారు అమ్మగారు, కొత్తది తెచ్చినారు. పని చేయి, కొత్తది కాదు పని చేయి. ఇట్లా తిప్పి ఇట్లుంటా నీకు చెప్పకూడదులే. ఇంకా నీకు ఏం చెప్తావు ఇంకా నెత్తిపల్లంటే చూడు చెప్తున్నా. దీంతో చెవులు ఆ పక్క చౌక ఒకటి ఈ పక్క చోటికి వేసిన అంటే చెవు బాగా వినపడుతుంది. 2 రోజులే తెచ్చి అమ్మగారు కొత్తది. నేనేం చేయాలి రామల్లా? కొత్తదే బాగానే పనిచేస్తుందిలే. ఇది కాదు నాయన, టీ తీసుకురారా కాలు మొక్కుంటా. పెళ్లికి ఉపయోగపడుతుంది. కొత్తదమ్మా, 2 నాలుగు కొనుక్కొచ్చి అమ్మగారు. నాకు ఇది కాదు, నీకు వినపడలేదు కదా చెప్తా. ఇనుపది కావాలనా? వినపడలేదు కదా అంటే ఇనుపది కావాలా అంటాడు మనిషి. టీ తీసుకోరా, టీ, చాయ్, కాఫీ. పాము వచ్చిందా వెనకలు వచ్చింది చూడు. ఏం చెప్పాలి, ఏం లేదు. టీ తాగు. నా కర్మ కర్మ. అబ్బా నా తలకాయ వస్తుందిరా బాబు. నాకు కూడా నేను కూడా మీ బాగా ఖచ్చితంగా వినపడుతుంది కానీ ఈ చెవిటి మాలంతా ఇంకా ఎక్కువైపోయింది. లేదు ఇంట్లో పెట్టి గాజులు పెట్టి తల మీద అమ్మా ఇంత కంపన ఇంత చౌడా. అమ్మా నేను ఏమేమి ఎవరెవరికి ఇవ్వాలా పత్రికలు ఎట్లా అన్ని మర్చిపోతుంది చూడండి మనిషికి. లేదు 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 అన్న ఏం చేయాలా ఈ మనిషి ఇంకా మేలక నెత్తి అన్న పలకొట్లే వచ్చి ఏదో చూపిస్తున్నాడు. నెత్తి వల్ల కొడితే ఏ పరిస్థితి నా పరిస్థితి కొంచెమే ఉంది, చూసి రుద్దుకో. యాడా రుద్దుకోవాలి ఇప్పుడు నేను. అమ్మగారు తెచ్చినారు ఇది కూడా. నువ్వు నేను అడిగింది వేరే, నువ్వు తెచ్చిస్తుండేది వేరే. రుద్దుకోవాలి కిందనా రుద్దుకోవాలా? పండ్లు పండ్లు పండ్లు. పని చేయి, నువ్వు రుద్దుకో. నువ్వు టీ దాపకుండా వద్దా? వద్దులే వద్దు వద్దు. సరేలే వద్దులే, నీ ఇష్టం ఉంది. నేనేం చేస్తా, తెస్తే వద్దంటావు. ఏమో నీ తరగతి నేను టీ తీసుకొస్తా. నేను టీ తీసుకొస్తాను, టెన్షన్ పడద్దు. పోయేస్తా సరే, నువ్వు తొందర రాపో. అక్కడ మీ బాగా కనపడితే పిలుచుకోండి రా. పట్టా టీ తాగురా. తాగుతా. అబ్బా ఏం చేస్తారు నేను తప్పుతుంది నాకు. ఏదో ఇంట్లో ఉన్నాడు కదా అని పెట్టుకున్నట్లు. అవునా? ఇదే కదా నువ్వు అడిగేది. 2 రోజులే మళ్ళా కావాలంటే తీసుకొస్తా. అడిగితే ఇవి కావాలన్నా ఏమన్నా పని చేయి. ఎడ పెట్టాలా? నువ్వు పని చేయి, నేను ఒకటి పెట్టుకుంటా, నువ్వు ఒకటి పెట్టుకో. యాడ ఖాళీగా ఆడ పెట్టుకో. ఇవి 2 పెట్టుకో. నాకు పెట్టినావు ఆల్రెడీ. ఇవి 2 యాడ బొక్కుంటాడు పెట్టుకో. ఇంటి ముందు నాటాలనా? ఇంటి ముందు నాటాలనా? నెత్తి మీద నాటుకో. నెత్తి మీద మిద్దె పైన అవన్నీ వర్క్ తీసుకురామని ఉల్లిగడ్డ అన్నాడు. ఉల్లిగడ్డ తీసుకురా, మిరపకాయ తీసుకురా, పచ్చిమిరపకాయ తీసుకురా. లేదా నేను తొందరగా వచ్చేస్తాను. మీ బావ నేను తొందర మీ బావ రాగానే ఇదే కదా నువ్వు అడిగినది. పచ్చిమిరపకాయ తెచ్చిపెట్టు కదా దేవుడా. అదే కదా ఇప్పుడు కరెక్ట్. కళాకారుడు స్వామి శౌడు. నువ్వు పిచ్చోళ్ళకు కరెక్ట్ తీసుకురంటే అర్థమయ్యే తీసుకొస్తే కరెక్ట్ సంతోషపడతారేమో కదా. వీళ్ళకి రివర్స్ గా మనం ఏదైనా చెప్పినప్పుడు వేరే తెస్తాను వాడు కూర్చో.
అన్నం తినొచ్చినాడంట అమ్మగారు. చెయ్య గతలేదు కానీ వాడికి అన్నానికి వచ్చేది. అవి కూడా పప్పు చేసుకుంటారు ఇంట్లోకి పోయినాక. అక్క రేపు ఇంట్లో పప్పు చేసుకుంటారు. ఏం లేదక్క, పెళ్లి కూతురు వస్తున్నారు, నువ్వు కూడా చూసేకిరా. ఓకే వచ్చేస్తాం అందరం బాగా ఇద్దరం కలిసి తొందరగా వచ్చేస్తాంలే. మీరు ఒకటి అందరినీ మాట్లాడేసి పెట్టండి, భోజనాలు గిజనాలు అన్ని రెడీ చేసి పెట్టు. ఎవరు చచ్చిపోయినారంటమ్మా? నీ దిక్కుమాలోడా పిల్లగానికి లేక లేక పెళ్లి జరుగుతుంటే నువ్వు ఒకటి, వాళ్ళు తెచ్చారు వీళ్ళు తెచ్చారంటావు. ఎందుకప్ప మా సంసారం ఏమైందంట? నీకు ఇన్ని పని లేనప్పుడు ఊరికే కూర్చో. ఎందుకు వెళ్తున్నావు? ఏమైందా? ఏం లేదు, ఊరికే కూర్చో. కూర్చో అక్క, పెళ్లి కూతురు తండ్రి పెళ్లి కూతురు మామ వస్తున్నాడు, వాళ్ళకి లడ్డు బువ్వ చేసి ఇదే పన్నం కదా తినిపోయేది, అవి చేసి పెడుతున్నాం. దినం ఎప్పుడు? దినం అంటే ఎప్పుడంటే దినం నీ దినం పెట్టా, నీకు దినం పెట్టవచ్చు వాడు కాదు. వయసునాక ఇంకా కొంచెంసేపు ఉంటే నాది పెళ్లి కూడా క్యాన్సిల్ అవుతుంది. పిల్లగాడైతే పెళ్లి చేసుకుని ఉంటూ కూర్చోరా నీ దిక్కుమాడు అట్లా పిల్లగాడు అనేది శుభమని ఏదో పిల్లగాని పెళ్లి జరుగుతుంటే మూసుకొని కూర్చోాలి నువ్వు. పిల్లగాడు పెళ్లి చేసుకుని దినం చేసుకుంటున్నా అంటావు. ఏదో పెళ్ళావు కదా నీ దిక్కులను ఇంట్లో పెట్టుకుంటే చిన్నప్పుడు తెలుసు నాకి, మనం మూసుకొని కూర్చోాలి నువ్వు.